హలో మై వైటీ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుమలత ఇల్లాకుల. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈరోజు అయితే నైట్ రొటీన్ అనమాట. ఇప్పుడైతే వంట సెక్షన్ స్టార్ట్ చేసినాం. టైం 7:30 డాడీ, 7:30 అవుతుంది. ఇప్పటి వరకు ఫుల్గా వాళ్ళ చదివేమో, వాళ్ళ ఎగ్జామ్స్ ఏమో, కానీ నాకు హెడేక్ వచ్చింది. కాసేపు చదివిపించిన అని చెప్పేసి మా ఆయన నాకు హెల్పింగ్కి కూర్చున్నారనమాట. నాకు నేను డిమార్ట్లో కొత్త షాపింగ్ బోర్డు కొనిచ్చిండు. లడ్డు పాప కూడా హెల్ప్ చేస్తుంది. కర్రీ వచ్చేసి ఇప్పుడు మొత్తం ప్యూర్ వెజిటేరియన్స్ కాబట్టి అక్కడ ఒక ఆనియన్ బస్తా కొనుకొచ్చుకున్నాం. ఆనియన్స్ వచ్చే వరకు ఆనియన్ కర్రీ, టమాటా కర్రీ, మిల్ మేకర్, పప్పులు, ఆలుగడ్డ, వంకాయ ఇలాంటివి తినాలి. సో టమాటాలు అయితే కట్ చేసి ఇస్తుండు. థ్యాంక్ యూ డాడీ. సో వాళ్ళు అయితే కట్ చేసి ఇస్తారు. మన పాప కూడా యాడ్ అయిపోతుంది. ఇప్పుడు అయిపోయిందా మనం క్లోజా? క్లోజ్. ఆనియన్ పొట్టు తీస్తుంది లడ్డు పాప. ఎంత పెద్ద పని చేస్తుందో. అది పెద్ద పని చేయడం కదా, ఆ పొట్టుని కింద పడేసి మొత్తం రూమ్ అంతా స్ప్రెడ్ చేపిస్తుంది. అది చూడు ఎట్లుందో. సో వీడియో అయితే కంటిన్యూ. నేను అసలు ఇలా బిజీలో పడి మర్చిపోయినా. యాక్చువల్గా నేను ఇంకా దోశ పిండి గ్రైండర్లో వేయాలి. మనం వీడియోగ్రాఫర్ రా నాకు అనుకుంటున్నా. లాస్ట్ టైము డిమార్ట్లో పెద్ద సైజ్ మిల్ మేకర్ తెచ్చుకున్నాం. ఇప్పుడే చిన్న సైజు నచ్చిందా? మనం నిన్న మొన్న అదే కదే కదా మంచిగా మా ఇంతసేపు నిల్చోవాళ్ళకి ఇట్లా ఎన్నిసార్లు కడగాలి? మరి అమ్మమ్మ 3 అని చెప్పింది. నేర్చుకుంటాను కడగడం. ఇట్లనే ఉంచాలి. దాంట్లో వాటర్ వాడవలసి మనం ప్యూరిఫైర్లో పోసుకున్నాం. ఓకేనా? ఇందులో అప్పుడప్పుడు మంచి వస్తలేవు కదా వాటర్. ఇంకా వాటర్ ఇంకా వేసుకోవాలి. మనం ఈ ఫింగర్ వరకు పోసుకోవాలి. నీకు చెప్తాను నేను. నాకైనా ఈ చిన్న వాటికే వండేస్తుంది మనం. ఓకే, ఫస్ట్ అయితే రైస్ పెట్టేసుకున్నాం. ఓకే, రైస్ పెట్టేసుకున్నాం. ఇది దోశ పిండి కోసం నేను ఈ మధ్యలో కొంచెం ఏం వేయట్లేదు. కొంచెం రైస్ అండ్ మినప్పప్పు అయితే ఫుల్ వేసేసి దోశ పిండి గ్రైండర్ వేయాలి. దోశ పిండి. నెక్స్ట్ మిల్ మేకర్. ఎక్కడ ఉన్నావమ్మా మిల్ మేకర్? వీటిని కాసేపు వాటర్లో చేయగడుక్కో మమ్మీ. ఇది ఏంటిరా? దాందే వాటర్ మంచి పిల్లలతో ఉడకబెట్టుకున్నాం. చిన్న మిల్ మేకర్ చూపెట్టుకున్నాం. ఏంటి సౌండ్ వస్తున్నాయి? చాకస్ లాగా. ఇల్లు కూడా నీళ్ళు పోసుకోండి. ఏంటి పని చేయాలి, పని చేయాలని. ఓకే, సరిపోతుంది. ఒక నిమిషం. డాడీ ఇది ఫ్రై కూడా నా మిల్ మేకర్? ఫ్రై కూడా ఫ్రై కూడా అంటున్నా. సరిపోతాయా ఫ్రై? ఏ మొత్తం వేసాయి మమ్మీ? అరే అలా అంటారు. ఓకే, ఇందులో వాటర్ పెట్టుకొని పెద్ద అయితే అసలు డైరెక్ట్ వాటర్లా కరగవు. వాటర్లు ఉత్తైనా మెత్త అయితే మనం వేస్తే. వీటిని అయితే కొంచెం వాటర్లో పెడుతున్నాను నేను స్టవ్ పైన. అమ్మా గ్యాస్ మీద ఉండగానే అట్లా ముట్టినావు. అది ఇట్లేదు. ఏంటిది? చిల్లీస్ 4 పోయండి. ఆ గిన్నెలు ఎందుకు ఇస్తాను మమ్మీ? మరి అలా ఎందుకు మిల్ మేకర్ వేసి ఇల్లు? మమ్మీ ఒక పని చేయి, నువ్వు ఎప్పుడు మిల్ మేకర్ కర్రీ వండినప్పుడు ఫ్రై కూడా వేయి. అందరం తింటాం కదా ఎట్లాగో.
దగ్గరికి రా కొంచెం అయితే ఇట్లా మెత్తగా కావాలి. కలుతుందా? మెత్తగా కాలేదు, గట్టిగా ఉంది, మెత్తగా కావాలి. కనబడుతుంది మొత్తం పాల పాలలాగా. ఇట్లా ఇక హాఫ్ అంటే ఇక్కడ అయితే సరిపోతుంది. స్టార్ట్. అవుతుంది రన్న ఇక త్వరగా. ఇది ఉడికింది మనం పక్కకి. అయ్యో కాలుతుంది మమ్మీ. ఇగో ఇప్పుడు కర్రీ ప్రాసెస్ అయితే స్టార్ట్. చెల్లో తీసుకొస్తాను ఇవ్వ పెట్టు. ఏం తీసుకొస్తాను? ఒకసారి పిలికిరి ఆగాగు. రాయిగా మమ్మీకి. పీస్తో కడుగుతారా నాన్న? స్క్రబ్బర్. ఇది మా చిన్న గిన్నె. ఆగు లడ్డు. అరే పాప మరి ఫ్రై కోసం పెట్టుకుంది. చూపి ఇక ఇట్లా పట్టవా? జీలకర్ర లేదు. ఆనియన్స్ మిర్చి రెండు ఎక్కువ. టమాటో కొంచెం ఫ్రై అయినాక టమాటో. జీడ ఆఫ్ చేయాలి. అవి కొంచెం ఫ్రై అయ్యేలోపు ఇక్కడ పక్కన పని జరుగు తీసేవా జరిగి. సేవెట్టలు పెట్టుకో చాలా సేవ. ఇది మొత్తం బాగా వేయాలి వేయాలి. బిజీ పెట్టండి. టమాటా ఇంకోటి కలిగిస్తున్నా అయిపోయి ఎందుకు కాతాను. లేదన్నా కొంచెం అయితే పసుపు వేసుకోవాలి. కలిపేసి టమాటాలు వేసుకున్నాం. కొంచెం స్టవ్ ఎక్కువ పెడతాం. పసుపు ఎక్కువ అది ఎట్లా టైం పడుతుంది కాబట్టి ఇది గ్రైండర్లో ఇది వేసేస్తాం. ఇక్కడ గ్రైండర్ సౌండ్ వస్తుందని చెప్పేసి ఇంకా వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. సో టమాటాలు మా హస్బెండ్ అయితే చాలా చిన్నగా కట్ చేసిండు కాబట్టి కొంచెం తొందరగానే ఉడుకుతున్నాయి. ఇటు సైడ్ స్టవ్ అయితే చాలా అంటే చాలా చిన్నగా వస్తుంది. మార్పిద్దామని అనుకుంటున్నాం. సో స్టవ్నే మార్పియాలంటే కొంచెం ఆలోచిస్తున్నాం అన్నమాట. ఇంకా ఇప్పుడు
టమాటో కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి కొంచెం కారం అయితే వేసేసుకొని కలిపేసుకున్నాను అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ధనియా పౌడర్, ఇంకా అది డబ్బాలో అయితే వేసుకోలేదు ఎందుకంటే నిన్ననే తీసుకొచ్చినాం అనమాట. ఇంతకుముందు నాన్ వెజ్తో యూజ్ చేసినవి డైరెక్ట్ ప్యాకెట్తో వేసినవి అట్లా ఉన్నాయని చెప్పేసి వేరేటి అయితే తీసేసుకొని వచ్చినాం అనమాట. సో అది అయితే వేసినాను. నెక్స్ట్ ఇంకా దీంట్లోకి కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి. సో ఇలా ఉంది కదా, అది మొత్తం కొంచెం గ్రేవీ టైప్లో అయ్యే వరకు స్టవ్ పైననే ఉంచాలి. ఇంకొకటి ఏంటంటే నేను కడాయి పైన మళ్ళీ ఆయిల్ పెట్టేసుకున్నాను అనమాట. కడాయిలో ఆయిల్ పోసుకొని స్టవ్ అయితే ఆన్ చేసుకున్నాను. ఇది పెట్టాల్సింది లేకుండా యాక్చువల్గా మన ఏంటి వేరే గిన్నె ఏదైనా పెట్టినా అయిపోయేదేమో అనిపించింది. ఎందుకంటే దీని అడుగు చాలా పలచగా ఉందన్నమాట. దానివల్ల మొత్తం ఆ గిన్నెకి అంటుకొని పోతున్నాయి. సో కాసేపు అయితే దీంట్లోకి వేయించి మళ్ళీ గిన్నెలోకి తీసుకొని వేరే తెల్ల గిన్నెలోకి తీసుకొని ఉప్పు కారం అయితే వేసేసుకున్నాను. ఇది ఒక మిస్టేక్ అయితే ఈరోజు జరిగింది. తెల్ల కడాయిలోకి తీసుకున్నా బాగానే ఉండేది, గిన్నెలోకి తీసుకున్నా బాగుండేది. కాకపోతే ఈ కడాయిలోకి తీసుకోవడం వల్ల ఇవన్నీ అడుగంటుకుపోయింది అనమాట. ఇది ఒక చిన్న మిస్టేక్ అయితే జరిగింది ఈరోజు. నాకు మా పిల్లల విషయంలో ఒక చిన్న ప్లస్ పాయింట్ ఏంటిదని అంటే వాళ్ళు ఏదన్నా ఖరాబ్ చేసిరంటే, పేపర్లు పడేసిరంటే, వాళ్ళ బొమ్మలు గినక కింద పడేసిరు అంటే వాళ్ళే మళ్ళీ సర్దుకోమని చెప్పేసి అంటే సర్దుకుంటారనమాట. ఆ విషయంలో నేను చాలా లక్కీ అన్నమాట. లడ్డుపాప అయితే గిన్నె ఆ పేపర్లు పడేసి ఉంటే అవి క్లీన్ చేస్తారు. అండ్ డైనింగ్ టేబుల్ పైన కూడా కొంచెం క్లీన్ అయితే చేసేసారు. చాలా హ్యాపీ. వీళ్ళు ఆర్గనైజ్డ్గా అయితే పెట్టుకుంటారు వాళ్ళ బొమ్మలు కూడా. చాలామంది అనుకుంటా ఉండొచ్చు. బేబీ కంప్లీట్ అయిపోయింది. కొంచెం పకోడీ కూడా చేసిన. ఇక దోశ పిండి, దోశ గ్రైండర్ కూడా కడిగేసి పెట్టేసిన. ఇక పిండి రెండిట్లలో పోసుకున్నా పొంగుతుంది అని చెప్పేసి. ఓకే, నెక్స్ట్ ఇక లంచ్ దగ్గరికి డిన్నర్ దగ్గరికి వెళ్ళిపోదాం. సో ఈరోజు మా లంచ్ స్పెషల్స్ ప్లేట్లు కూర్చోమను ఇట్లా కనబడతాను. ఇక్కడ వచ్చేసి వైట్ రైస్. ఓకే, నెక్స్ట్ మిల్ మేకర్ కర్రీ, సూప్. మిల్ మేకర్ కర్రీ, సూప్ ఏం ఎక్కువ పెట్టలేదు, కర్రీ. సూప్ చూడండి. అంత సూప్ పెట్టినా. ఆ మిల్ మేకర్ని అయితే అందులో మొత్తం అంటుకుంటుంది గంజుకు అని చెప్పేసి, కడాయికి అని చెప్పేసి తీసేసి గిన్నెలు వేసేసుకొని ఉప్పు కారం వేసుకున్నా. ఈ టమాటా పికిల్ ఇన్ని రోజులు మా మనుకు నాకు పండగ. నెక్స్ట్ వచ్చేసి పకోడీ. మిల్ మేకర్ కర్రీ యాక్చువల్గా నాకు ఒక 2 years బ్యాక్ వరకు అంతగా తెలియదు వండడము. వండినా కూడా ఫ్రై వండుకున్నాం లాస్ట్ ఇయర్ ఏమో. ఈ 10 days బ్యాక్ నుంచి కొంచెం ఈ టమాటా వేసి కర్రీ అయితే చేయడం అలవాటైంది. రీసెంట్గా నేను స్వర్ణగిరికి వెళ్ళినప్పుడు అక్కడ ఈ కర్రీ టేస్ట్ అయితే చూసినాను అనమాట. చాలా మంచిగా అనిపించింది. నేను ఎక్కడ యూట్యూబ్లో కానీ ఎక్కడ చూడలేదు. చేసి నాకు వచ్చినట్టుగా టమాటా కూర లాగానే వండి వాటిని ఉడకబెట్టేసిన. చాలా మంచిగా అయితే అనిపించింది. సో ఇట్లా ఫ్యామిలీ అందరం కూర్చొని హ్యాపీగా అయితే డిన్నర్ చేస్తున్నాం. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి కర్రీస్ అయితే. ఇంకా కాసేపు ఫోన్ ఏమంటే లడ్డుపప్పకి అయితే ఫోన్ అయితే ఇచ్చేసినాను. మను అయితే మంచిగా ఎంజాయ్ చేస్తుంది పచ్చడి. ఇప్పుడే అన్నం అయితే కంప్లీట్ అయిపోయింది. తినేసి ఇంకా బజ్జోడానికి వచ్చేసినాం అనమాట. ఒక చిన్న గేమ్ ఆడదామని చెప్పు. గేమ్ ఏంటి? ఇక మీరు ఇద్దరు బ్యాచ్ ఉండరు. ఇప్పుడు బ్లూ, నువ్వు బ్లూ, మేమిద్దరం రెడ్. ఇప్పుడు నువ్వు ఉంటావు, నేను వచ్చింది. నువ్వు ఉంటావు, నేను ఉంటా. ఇక ఇట్లా పడతాం. ఇట్లా నువ్వు కూడా ఇట్లా పట్టాలి. ఇట్లా పడతాం. ఇట్లా పెట్టి ఇట్లా నిగితే గట్టి ఇగ్గాలి. ఇది నువ్వు తీసినా అనుకో అవుట్, ఇది నేను తీసినా అనుకో అవుట్. యాపిల్ గో ఆడదామా? ఫాస్ట్ తొందరగా ఫాస్ట్గా ఆడదాం. ఓకే,
చిన్న నుంచి పెట్టనా అది ఫస్ట్ మమ్మీ నువ్వు డాడీ పెద్ద కదా మరి పెద్ద డాడీ పెద్ద చెప్పు డాడీ చెప్పు డాడీ యాపిల్. చెప్ప అయ్యో నేనైనా పెద్ద గువా ఫాస్ట్గా గువా అట్లా కదా మళ్ళీ మళ్ళీ స్టార్ట్ ఏం కదా ఇంకా యాపిల్. యాపిల్ గువా యాపిల్ గువా బనానా యాపిల్ గువా బనానా స్ట్రాబెర్రీ యాపిల్, గువా, బనానా, స్ట్రాబెరీ, చెర్రీ. యాపిల్ గువా బనానా స్ట్రాబెర్రీ చెర్రీ నీ ఇష్టం చెప్పు చెప్పు. చెర్రీ అయిపోయినా పొమగ్రానైట్ ఓకే చెప్పు ఎప్పుడు మనస్వి యాపిల్ గువా బనానా చెర్రీ అయిపోయింది మనం అయిపోయింది ఛాన్స్ ఇద్దాం ఒక ఛాన్స్ దద్దతున్నాడు యాపిల్ నువ్వు చూడు ఒకసారి అర్థం చేసుకో గువా బనానా స్ట్రాబెర్రీ చెర్రీ పొమగ్రానైట్ పపాయ నువ్వే గువా బనానా స్ట్రాబెర్రీ చెర్రీ రైటే చెర్రీ చెప్పు నువ్వు నేను ఇప్పుడు డాడీ అయిపోయింది చెర్రీ చెప్పు. డాడీ మమ్మీని నేనేం చెప్పిన ఇప్పుడు హింట్ ఇద్దాం పాపం చెప్పు లోపల బాగా సీడ్స్ ఉంటాయి అవి కూడా రెడ్ ఉంటాయి చెప్పు చెప్పుతున్నారుగా పొమగ్రానైట్ అక్క ఏం చెప్పింది ఎస్ గుడ్ yes, నెక్స్ట్ good. డాడీ నేను చెప్పొద్దా నా yes, ఇష్టం yes. చిల్లీ చిల్లీ లిచ్చి. లిచ్చి. ఓకే ఇప్పుడు ఎవరు డాడీ చెప్పు నువ్వే చెప్పు డాడీ డాడీ చెప్పు చెప్పు డాడీ మైండ్ మర్చిపోతాను కొంచెం నిజంగా పదున అవుతుంది యాపిల్, తెలుసా గువా, బనానా, స్ట్రాబెరీ, చెర్రీ, పొమగ్రానైట్, పాపాయ, లిచ్చి, లిచ్చి లిచ్చి తర్వాత నీ ఇష్టం అంటే పైనాపిల్. పైనాపిల్ నేను ఇప్పుడు యాపిల్ గువా బనానా స్ట్రాబెర్రీ చెర్రీ పొమగ్రానైట్ పపాయ లిచి అండ్ ఇప్పుడు పైనాపిల్ 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 కివి 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 ఓకే ఇప్పుడు నేను ఫాస్ట్గా యాపిల్ నేను ఎంత ఫాస్ట్ చెప్పినా అంత ఫాస్ట్ చెప్పాలి లాస్ట్ తింటావు ఇంత పెద్ద గ్యాప్. యాపిల్ బనానా గువా బనానా స్ట్రాబెర్రీ చెర్రీ పొమగ్రానైట్ పపాయ లిచ్చి పైనాపిల్ కివి డ్రాగన్ ఒక నేను ఆడపోనా చెప్పులాడు ట్రై అయ్యి Try లాస్ట్ చేయి. ఛాన్స్ లాస్ట్ ఒక రౌండ్ వేద్దాం అంతే ఓకే చెప్పు నా వరకు లాస్ట్ చెప్పు అబ్బా డాడీ దగ్గర నుంచి యాపిల్ బనానా అయ్ చెప్పు స్టాప్. యాపిల్ గువా ఆ, బనానా ఉమ్, స్ట్రాబెర్రీ ఉమ్. కివి డాడీ అవుట్ నువ్వు చెప్తావా ఛాన్స్ లడ్డు అవుట్ నువ్వు చెప్పు యాపిల్, ఫాస్ట్ చెప్పాలి ఫాస్ట్గా యాపిల్, గువా, బనానా, అంటే లడ్డు స్ట్రాబెరీ, ఓడిపోయింది కదా చెర్రీ, మమ్మీ లడ్డు ఓడిపోయింది కదా ఇప్పుడు లడ్డుది ఫ్రూట్ కూడా చెప్పండి చెప్పుడే కివి, ఏ అవుట్ 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 Out, అవుట్ అవుట్ పొమగ్రానైట్, అవుట్ ఇప్పుడు మనమిద్దరం మమ్మీ మనమిద్దరం
ఈరోజు మా డే అయితే ఇట్లా జరిగింది. సో ఈరోజు వీడియో అయితే ఇలా జరిగింది. వీడియో చూసిన వాళ్ళైతే ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అబ్బా. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. బాయ్ బాయ్. Bye bye.